ట్రంపు మొన్న ఒక 2 డేస్ బ్యాక్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి సైన్ చేశారనమాట. ఏంటి అంటే బ్యాంకులు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు ఇల్లు కొనుక్కోటానికి. సో, మోర్ ఆర్ లెస్ ఇగ ఏదైనా లోన్ అనుకోండి. సో, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఏమి ఉంటాయో వాళ్ళందరికీ కూడా మోర్ట్‌గేజ్ లెండర్స్‌కి గానీ, బ్యాంకులకు గానీ మీరు ఇమిగ్రేషన్ స్టేటస్ ప్రాపర్‌గా చెక్ చేయండి అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల మన వాళ్ళు ఎవరైనా సరే హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళు గానీ, ఓపీటీ వాళ్ళు గానీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు గానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు గానీ ఇల్లు కొనుక్కోవడానికి ఏమన్నా ఇబ్బంది అవుతదా? సో, ఇంకా ఎప్పుడు ఇల్లు కొనడానికి లేదు అసలు అది ఇది అని చెప్పేసి ఒక విపరీతంగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో, దీని గురించి డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చెప్తా. ఇల్లు కొనటం ఇబ్బంది ఏం కాదు, కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ఏం టైప్ చేస్తున్నారు ఏంటనేది మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. అందరికీ వచ్చేటువంటి ఒక పెద్ద డౌట్ ఏంటంటే అసలు బ్యాంకులు గవర్నమెంట్ మాట ఎందుకు వినాలి? బ్యాంకులు ఇండిపెండెంట్ కదా! మోర్ ఆర్ లెస్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంక్స్ ఉన్నా కానీ బట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కాబట్టి సో ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అంటే అయితే ఇప్పుడు మరి ట్రంప్ ఏమన్నాడు, ఏం కంట్రోల్ చేయమన్నాడు అంటే ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేయమన్నాడు. అంటే ఈ బ్యాంక్స్ ఏమైతే ఉంటాయో ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవటానికి లోన్ ఇవ్వాలి అంటే టెంపరరీ వీసా మీద ఉన్నారు కదా, ఆల్రెడీ ఎఫ్హెచ్ఏ లోన్స్ అనేవి టెంపరరీ వీసా వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్-1 వాళ్ళు కానీ, ఓపీటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇల్లు కొనాలి అంటే ఎఫ్హెచ్ఏ లోన్స్ ఇదివరకు ఇచ్చేవాళ్ళు, అంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు అవి ఇవ్వట్లేదు. ఈ అదర్ దాన్ దట్ కొంతమంది మార్గేజ్ లెండర్స్ సపరేట్గా అదర్ దాన్ బ్యాంక్స్ డైరెక్ట్గా బిజినెస్ సొసైటీస్ అని ఉంటాయి, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారనమాట. బిల్డింగ్ సొసైటీస్, బిజినెస్ సొసైటీస్, బ్యాంక్స్ ఇలా రకరకాలుగా ఫైనాన్షియల్ ఎవరి డబ్బు ఉంటే ఎవరి దగ్గర ఉంటే వాడు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఆ ఫైనాన్షియల్ రూల్స్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పిన ట్రెజరీ డిపార్ట్మెంట్లు వాళ్ళ రూల్స్ ఫాలో అవుతాయో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి అంటే ఏంటంటే టెంపరరీ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా డౌన్ లైన్ ఒకవేళ కనుక మీ వీసా ఎక్స్టెండ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, నష్టమా లాభమా బ్యాంకుకి అంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి మీకు ఒక $200,000 ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఇల్లు అమ్మేసుకోవచ్చు, నష్టమైతే ఉండదు. కానీ అమ్ముకోవటానికి ఎలా ఉంటుంది అంటే మార్కెట్ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆక్షన్‌లో అమ్ముతుంటారు. బ్యాంకులు డిఫాల్ట్ అయినటువంటి ఇల్లులు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ ఏం చేయాలంటే వాళ్ళు ఆక్షన్‌లో అమ్ముతూ ఉంటారు. ఆక్షన్‌లో అమ్మాలన్నప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు కాంపిటీషన్ బాగుందనుకోండి, ఒక 10 ఇల్లు డిఫాల్ట్ అయిపోతే, లోన్ డిఫాల్ట్ అయిపోతే, ఎవరు కట్టకపోతే అప్పుడు అమ్ముకోవటానికి మార్కెట్ రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ డబ్బులొస్తే చాలు, రికవర్ అయిపోతే చాలు అనుకుని టకటక అమ్మేస్తారు. టకటక ఎవరో ఒకళ్ళు కొనేస్తారనమాట. ఇప్పుడున్న అన్‌సర్టెనిటీలో ఏంటంటే ఎక్స్‌టెన్షన్స్ రావట్లేదు, వీసాలు టైట్ అయిపోతున్నాయి, విపరీతమైన లే ఆఫ్‌లు